యెహోషువ 2. ఈ మాట నేను ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, దేవుడిచ్చిన ఈ మాట ఎంతో విలువైనది. ఈరోజు మీ జీవితంలో అనేక మందికి గోడలు అడ్డు ఉన్నాయి. ఎవరెవరి జీవితంలో గోడలు అడ్డు ఉన్నాయో ఒకసారి చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఆ గోడలు నాశనమైపోవునుగాక. మనం చూడాలి, దేవుడు ఇశ్రాయేలీయుల్ని రక్షిస్తానికి, విడిపిస్తానికి మోషేను కోరుకున్నాడు. నేను ఎప్పుడు సవాలుగా తీసుకుంటాను, దేవుడు ఒక్క మనిషిని వాడి ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాడో మోషే బట్టి చూపించాడండి. ఇట్ ఈస్ బై వన్ మ్యాన్, ఒక్క మనిషి. ఈరోజు మీరు, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే చేయాలా, నాకు ఒక్కడికే కుదురుతుందా, కెన్ ఐ అలోన్ డూ, నేను ఒక్కడనేనా అనే ప్రశ్న మీకుంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే జీవితాన్ని చూడండి. మోషే ఒక్కడే తన కుటుంబం తన సహాయంగా నిలబడలే. 10 మంది ఆయన చుట్టూ సహాయంగా నిలబడలే. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన పట్టుకుని కిందకి లాగేవారే కానీ తోసేవారిగా కనబడలే. హీ హ్యాడ్ టు గో త్రూ ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, అన్నీ ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయంలో ఒత్తిడి. నాకు కుదరలేదన్న మాట మోషే జీవితంలో దేవుని దగ్గర పిలవబడిన తర్వాత రాలేదండి. ఆయన అంతా ఇదైన తర్వాత కూడా, మనుషులు ఆయన దూషించిన తర్వాత కూడా దేవుడు అన్నాడు ఒక్కసారి, ఏమని తెలుసా? మోషే, నువ్వు అడ్లే ఈ మనుషులందరినీ, ఇశ్రాయేలులందరూ నాశనం చేస్తా, నువ్వు అడ్డులే, వీళ్ళందరూ నాశనం చేస్తా, అయిపోయింది, వీళ్ళందరూ ఇంకా నా పనికిరాడు, వేస్ట్ అన్నాడు దేవుడు. కానీ మోషే ఏమంటాడు తెలుసా? ప్లీజ్ లార్డ్, దయచేసి ప్లీజ్, నువ్వు మాట ఇచ్చావు, నేను నిబంధన చేసావు, వీరిని కాపాడుతానన్నావు, వీరిని ప్రొవైడ్, యూ సెడ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, వాళ్ళకి అన్నీ అనుగ్రహిస్తానన్నావు, వాళ్ళకి పోషిస్తానన్నావు, వాళ్ళని కాపాడుతానన్నావు, వాళ్ళు వాగ్దాన భూములకు తీసుకెళ్తా అన్నావు, దయచేసి నువ్వు మాట ఇచ్చావు, వాళ్ళకి ఏం చేయొద్దు, ప్లీజ్ అడ్డు నిలబడ్డాడు. అంటే హౌ మచ్ కుడ్ వన్ మ్యాన్ ట్రాన్స్ఫార్మ్ హిస్ సెల్ఫ్? ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన ద పర్సనల్ సైకలాజికల్, స్పిరిచువల్, మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు అపవాదం అంటున్నాడు, నువ్వు ఒక్కడవే చేయలేవు, నీకు ఒక్కడికే కుదరదు, నీకు ఒక్కడికే చేత కాదు. కానీ మోషే జీవితంలో హీస్ బీన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లీడర్. ఎర్ర సముద్రం పాయలవతం వాస్ ఎ హిస్టరీ. ఈ రోజు కూడా వాక్యంలో కూడా చివరి వరకు మనం చూస్తే ఎర్ర సముద్రం పాయలవతం వాజ్ ఎ ట్రేడ్ మార్క్. ఎర్ర సముద్రము ఈ రోజు కూడా బాప్తిసానికి సాదృశ్యం ఎర్ర సముద్రం అని మాట్లాడతాం. దేవుడు చేయగలిగిన కార్యానికి సాదృశ్యం ఎర్ర సముద్రం అంటాం. వేర్ దేర్ సీమ్స్ నో వే గాడ్ విల్ క్రియేట్ అ వే అని ఈ రోజు కూడా చెప్తాం. ఏంటి, ఎక్కడ మార్గం లేదో అక్కడ మార్గాన్ని కలుగు చేసే దేవుడు ఎర్ర సముద్రానికి పాయింట్ చేస్తాం, ఎ పాయింట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అక్కడ నుండి చూస్తే ద నెక్స్ట్ లీడర్ మోషేకి దాసుడుగా ఉన్నాడు, మోషేని చూసుకునే వ్యక్తిగా ఉన్నాడు, మోషేకి సహకరించే వ్యక్తిగా ఉన్నాడు యెహోషువ జీవితంలో కూడా దేవుడు ఏదైతే మోషేతో తన నాయకుడితో చూపించాడో, హీ షోన్ ద సేమ్ సైన్. ఎర్ర సముద్రం, యోర్దాన్, ఎక్కడ మార్గం లేదో దేవుడు అక్కడ మార్గాన్ని కలిగజేశాడు. ఈరోజు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నానండి. మీ జీవితంలో ఇస్ దేర్ ఎనీ ల్యాండ్ మార్క్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో సాదృశ్యంగా చేసిన కార్యము ఏదైనా కలదా? దేవుడు చేయలేదన్న పాయింట్ లేదు, కానీ మీకు జ్ఞాపకం ఉందా? బెతేల్. ఎవరు చెప్తారు? ఈ రాయి దేవుడు దిగొచ్చే స్థలమయ్యా, ఇది దేవుని ఆలయమయ్యా. ఎవరు? యాకోబు. అదే సమయంలో ఎబినేజర్, దేవుడు ఇంతవరకు మన దేవుడు ఉన్నాడు, ఎవరు చెప్పారు? సమూయేలు. అదే సమయంలో మోషే, ఎర్ర సముద్రము, యెహోషువ, యోర్దాను. ఇవన్నీ చూస్తే దీస్ ఆర్ ఆల్ ద మైల్ స్టోన్స్. వాళ్ళు ఎవరు అక్కడే ఉండిపోలే, వారు ఎవరు అక్కడ ఇల్లు వేసుకుని కూర్చోలే, వారు అక్కడ చెప్పి దాటుకుని వెళ్ళారు. కానీ వారి జీవిత కాలం వరకు, ఇప్పుడు వరకు కూడా వి టాక్ అబౌట్ ద మైల్ స్టోన్స్. దేవుడు మన జీవితంలో కూడా అనేక మైల్ స్టోన్స్ ఇస్తాడండి. కానీ ఆర్ యు రెడీ టు క్రాస్ ఓవర్, లేకపోతే అక్కడే ఉండిపోతాం అనుకుంటున్నామా? ఈరోజు మనమైతే వీ వాంట్ సేఫ్టీ. నాకు ఇంతే చాలయ్యా, నేను ఇంతలోనే ఉంటానయ్యా, నాకు ఇంతే ఇవ్వయ్యా, అదంతా నాకు వద్దులే, ఇది చాలే, నాకు నా జీవితం అయిపోయింది అంటున్నావు. నో 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 నో. దేవుడు అంటాడు, నీ పట్ల ఎన్నో గొప్ప తలంపులు కలిగి ఉన్నాను. నిన్న దినానికి తలంపులు అన్న మాటలో ఆగలేము, కానీ ఎన్నో ఉన్నాయి దేవుడు మనకు తెలియజేసేది. యెహోషువ పట్ల కూడా దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, యెహోషువ దేవుని పట్ల కలిగి ఉన్న తలంపులు అన్నీ, అంటే ఆయన స్వాధీనించుకోవాల్సిన ప్రాంతం అంతా యెహోషువ జీవిత కాలంలో ముగించలేదంట.
హీ సెడ్ ఐల్ గివ్ యూ ఎవ్రీథింగ్ టిల్ దేర్. ఆయన అన్నాడు ఇక్కడికి అయిపోయింది. ఇందుకు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చలేదా? కాదు, దేవుడు అంటున్నాడు స్వతంత్రించుకో, అడుగుపెట్టిన స్థలం నీదే. కానీ ఆయన కుటుంబం, ఆయనతో ఉన్న జనము, వారిని నడిపిస్తానికి, వారితో పోరాడటానికి, వారిని తెలుస్తానికి, వారితో వెళ్తానికి, అన్నీ మోసుకుని వెళ్తానికి ఇంతవరకే చేరగలిగాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు అంతవరకు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అంటాడు నా తలంపులు నువ్వు అనుకుని అయిపోయేంతవరకు కాదు, ఇట్ ఈస్ ఫర్ ఎవర్. వెళ్తూనే ఉంది నీ జీవితం అంతవరకు. నాకు తలంపులు ఉన్నాయి. కానీ మనం ఆ తలంపుల్లోకి రావాలి, ఈ క్రియల రూపంలో మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఎంతగా ఆయనతో సమయం గడుపుతామో, ఎంతగా ఆయన దగ్గర ఉంటామో చాలా ముఖ్యమండి. యెహోషువ యోర్దాన్ని దాటిన తర్వాత హియర్ ఇస్ హిస్ ఛాలెంజ్. అంతవరకు గొప్ప నాయకుడు మోషే ఉన్నాడు తోడు. సడన్గా నాయకుడు లేడు, ఆయనే నాయకుడు. ఆయన చెప్పేది జరగాలి. మన వాక్యంలో చూస్తే ఆయన తెలియదు ఏం చేయాలో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎల్లును. వారి ముందు ఉంది ద ఫస్ట్ పట్టణమే వారు స్వతంత్రించుకోవాల్సింది, పోరాడాల్సింది ఎరికో. ద బిగ్గెస్ట్ ప్లేస్ ఎరికో. ఆ రోజుల్లో ఎరికో దగ్గరికి ఎవరికి యుద్ధంకి వెళ్ళరంట. కారణం ఏంటి? అది మోస్ట్ సెక్యూర్డ్, మోస్ట్ ప్రొటెక్టెడ్. దాని గోడ మీదే రథాలు రేసింగ్ జరుగుతుందంట. ఎంటర్టైన్మెంట్కి కావాలంటే ఆ గోడల పైన రేసింగ్ జరుగుతుందంట. అంత విశాలమైన గోడలు, ఎంతో ఎత్తైన గోడలు, 2 ప్రాకారాలు ఉంటాయి, 2 గోడలు. శత్రువు ఎవరైనా రావాలంటే చాలా కష్టం. శత్రువు అడుగు పెట్టాలంటే ఫస్ట్ రావాలి, ఇంతవరకు రావాలి. ఎరుకో పట్టణం ఎంతో కొండ పైన ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఎంతో విశాలమైనది, ఎంతో పెద్దది. ఒక శత్రువు రావాలంటే ఇక్కడికి వెళ్ళాలి, ఈ గొయ్యిలోకి దిగాలి, ఈ నుయ్యిలోకి దిగాలి. అది ఇంచుమించు 9 అడుగుల కిందకు ఉంటుంది. ఎవరైనా దాని గోడ దగ్గర రావాలంటే 27 అడుగులకి కిందకి దిగాలి. కిందకి దిగి 9 అడుగులు కిందకి రావాలి. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది దాని అసలైన గోడ. బయట ప్రాకారం 17 feet, లోపల ఇంకొక గోడ ఉంటుంది, ఆ 2వ గోడ అప్పర్ వాల్ 27 అడుగులు. అంత పెద్ద స్థలానికి శత్రువు రావాలంటే శత్రువు ఇక్కడ ఉన్నదప్పుడే, ఈ బయట ఉన్నదప్పుడే ఇక్కడ ఆర్చరీస్ రెడీగా ఉంటారంట బాణాలు పెట్టుకుని. ఎవరైనా రావాలంటే ఇక్కడ ఉన్నదప్పుడే కొడతాం ప్రారంభిస్తారంట. లేదు నేను మహా దిగుతానంటే ఇందులోకి దిగి 27 అడుగులు దాటుకుని వచ్చేటప్పటికే ఇక్కడికే అయిపోతుంది వాళ్ళ పని. ఇక్కడికి శత్రువులంతా అంతం. అలా ఇలా దాటుకుని వస్తే ఇక్కడ ఉన్నారు పెద్ద వీరులు, గొప్పవారు. ఆ రోజుల్లో ఆ సైన్యాన్ని ఓడిస్తాం చాలా కష్టం. ఇదిగో యెహోషువ ద యంగ్ లీడర్. బట్ అట్ ద సేమ్ టైం ఆయనతో పాటు 20 లక్షల కాలి జనం. ఒక్క మనిషి ఇంట్లో ఉన్న 4గురిని బయటికి తరుముతానికి ఎంత కష్టపడతారో ఇంట్లో కుటుంబాలకు తెలుసు. 4 తయారు బయటికి రావాలంటేనే గుమ్మం దగ్గర కూర్చొని రా టైం అవుతుంది నడుచుకుంటా కూర్చోవాలి కదా. 20 లక్షల మంది ఎలాగుంటుంది? ఇదిగో రా అంటే అదిగో అంటారు, ఇదిగో అంటారు, అక్కడికి అంటారు, ఇక్కడికి అంటారు. 20 లక్షల మందిని తీసుకుని ఎర్ర సముద్రం దాటారు. ఫస్ట్ ఫైట్ ఉన్నట్లనే టఫెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఎలా పోరాడతారు? శక్తి చేత? ఇంపాసిబుల్. వారు వీరులు. వీరు అంతవరకు ఇశ్రాయేలీయులు ఎవరు? అంతవరకు బానిసలు సడన్గా వీరత్వం చేయొచ్చా? వీరుడు జీవితకాలం చిన్నప్పటి నుంచి వీరత్వం నేర్చుకుంటూ ఉంటాడు. సడన్గా బానిస కత్తి పట్టుకుంటే ఏమి చేస్తాడు? దున్నమంటే దున్నుతాం, ఫైటింగ్ చేయమంటే ఇవన్నీ నాకు రావు. కానీ 20 లక్షల కాలి జనాన్ని ఒక్క మనిషిని నమ్మి దేవుడు అప్పచెప్పాడు యెహోషువ. ఈ స్థలంలోకి వెళ్తానికి ముందు దేవుడు అప్పటికే వాగ్దానం చేస్తాడు, నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని ఇస్తా, నీ తోడు ఉంటా, నేను నడిపిస్తా, నీకు జయాన్ని ఇస్తా. నువ్వు చేయవలసిందంతా నా వాక్యానికి అట్టుగాని ఇట్టుగానికి వెళ్ళద్దు, ధర్మశాస్త్రానికి అట్టుగాని ఇట్టుగాని వెళ్ళద్దు. ఏదైతే మోషే ద్వారా నీకు తెలియజేయబడిందో దాన్నే పాటించు, నా వాక్యం తగినట్టుగా జీవించు, నేను చేయవలసింది నేను చేస్తా. దేవుడు మాట ఇచ్చాడు. యెహోషువ 2 వ్యక్తుల్ని ద స్పైస్ ఇద్దరిని వేగు చూస్తానికి పట్టణంలోకి పంపించాడంట. ఒక్కసారి చదువుదామండి. 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబునకు వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఇప్పుడు మనం చూస్తాము
వారిద్దరు వెళ్ళి ఎక్కడ దిగారంటే వేషగృహంలో దిగారు. ఎందుకు వేషగృహంలో దిగారు? ఆ రోజుల్లో వేషగృహాలు ఊరు బయట ఉంటుంది, ఆ గోడ పక్కనే ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ ద అవుట్ సైడ్ వాల్, అవుటర్ వాల్ బయటికి, లోవర్ వాల్ బయటికి. ఆ ఊరు బయట ఆ రీతికి జీవించేటప్పుడు యూనో షీ వాజ్ అ ప్రాస్టిట్యూట్. ఈ మాట మరల చెప్తున్నా. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలని చెప్పబడేవారు, మంచి వ్యక్తిని అని చెప్పబడేవారు ఆర్ స్టిల్ లివింగ్ ప్రాస్టిట్యూట్స్ లైఫ్. నమ్ముతారా అండి? ఎంతోమంది నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, నేను మంచోణ్ణి అని చెప్పేవారు కూడా రహస్యమైన ప్రాస్టిట్యూషన్. వారు కామ సంబంధమైన ఇచ్చలు, స్వార్థ ఆశలు, వాట్ సెల్ఫ్ డిజైర్డ్, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి, నాకు ఇది ఉండాలి అన్న దాని కొరకు, స్వార్థం కొరకు అటువంటి జీవితాలండి. ఈరోజు దేవుడు ఆయన సంఘముని కూడా వేశ్యతో పోలుస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు తన ప్రేమను గురించి మాట్లాడాలని వచ్చినప్పుడు కూడా ఆయన బిడ్డలను కూడా అవసరమైతే వేశ్యలతో పోలుస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు మీరు వేశ్య అన్న మాట వచ్చిన అంటే యూ మైట్ బి సేయింగ్ పనికి మాలింది లేదు. నో, హూ ఆర్ యూ? దేవుడు హోషేయతో చెప్తాడు, యు గో ఫైండ్ అ ప్రాస్టిట్యూట్ అండ్ మ్యారీ హర్. దాని తర్వాత ఏంటి? నువ్వు ఆమెను ప్రేమించు. పెళ్లి చేసుకుంటాం వేరు, ప్రేమిస్తాం వేరు. నువ్వు ప్రేమించు, తను నీ దగ్గర నుంచి పోతుంది, నిన్ను విడిచిపోతుంది. నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? మరలా ఆమెను బతిమలాడి, మరలా ఆమెను వెల చెల్లించి మరలా తీసుకుంటారా? తెచ్చుకుంటే ఉంటుందా? మరలా పోతుంది. మరలా నువ్వు వెళ్ళి మరలా తనని బతిమలాడి మరలా తెచ్చుకో. దేవుడు ఆయన బిడ్డల్ని అలా పోలుస్తున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అలా పోల్చాల్సిన అవసరం ఉందా? మీరు అనొచ్చు, ఐఎమ్ నాట్ హ్యావింగ్ అన్ అఫేర్, సెక్షువల్ అఫేర్, ఫిజికల్ అఫేర్, స్పిరిచువల్ అఫేర్ ఉందా? దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు అదేలాగా ఉన్నారు హోషియా, నా హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నా బిడ్డలు నేను తెచ్చిపెట్టుకుంటున్నాను, నేను ప్రేమిస్తున్నాను, వారిని పోషిస్తున్నాను, సంరక్షిస్తున్నాను, కావాల్సిన అన్ని ఇస్తున్నాను, చేయాల్సిన అన్ని చేస్తున్నాను. కానీ వారు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏదో వస్తుందని, వారు ఏదో ఇస్తారని, అదేదో దొరుకుతుందని, అక్కడ ఏదో పొందుకోదామని, దే ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ మీ ఓవర్ అండ్ ఓవర్. నేను మరలా వాళ్ళని ప్రేమిస్తున్నా, క్షమిస్తున్నా, నా దగ్గర పెట్టుకుంటున్నా, మరలా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి. ఈ రాహబ్ కూడా షీ హ్యాడ్ అ ప్రాస్టిట్యూషనల్ లైఫ్. ఏంటి? తాత్కాలికమైన డబ్బు. బట్ తన జీవితం ఊరు బయట, అందరి ద్వారా తృణీకరించబడిన స్త్రీ. ఊర్లోకి వెళ్తే ఎరే వేశ్యరా. ఈరోజు మీ జీవితం కానీ దేవుడు అంటున్నాడు, అలాగుంటే సెట్ ఇట్ రైట్, టర్న్ ఇట్ అరౌండ్. ఇక్కడ మనం చూస్తాం, ఈ ఇద్దరు స్పైస్ అక్కడికి వెళ్ళి విశ్రాంతికి అక్కడ ఉంటారని. వాళ్ళు వచ్చారనేది రాజుకు తెలిసింది. అప్పటికే ఇజ్రాయేలీల గురించి ప్రతి రాజుకి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ద ట్రేడ్ మార్క్, ద ల్యాండ్ మార్క్ ఏంటి? ద మైల్ స్టోన్. ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు. ఐగుప్తు సైన్యాన్ని మొత్తం సముద్రంలో వారి దేవుడు నాశనం చేసేసాడు. దే హ్యాడ్ ఎ ల్యాండ్ మార్క్. ఈరోజు ఐ వాంట్ రిమైండ్ వన్ వర్డ్ అబౌట్ ద ల్యాండ్ మార్క్. దేవుడు మీ జీవితంలో చేసిన దాన్ని ఇతరులు మీ గురించి చెప్పగలుగుతారా? దేవుడు మీ జీవితంలో చేసిన విషయంని ఇతరులు చూసి దేవుని మహింపరచగలుగుతారా? దేవుడు మీ జీవితంలో చేసిన దాన్ని బట్టి ఇతరులు మిమ్మల్ని గౌరవించగలుగుతారా? ఒక నిజ క్రైస్తవ జీవితం అలాగ ఉంటుందండి. మనం చూస్తాము, వీరిద్దరు వెళ్ళారు, వీరు చేయాల్సిందంతా చేశారు. వెళ్ళారు, వేగు చూసుకున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకున్నారు. ఈ స్త్రీ వీరితో మాట్లాడుతుంది. ఒక్కసారి చూద్దామా వారు ఏమని మాట్లాడుతున్నారు. 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ వలన మాకు భయము పుట్టున. మాకు అంటే ఎవరికి? ఎరికో మొత్తానికి. ద మోస్ట్ ప్రొటెక్టెడ్ సిటీ భయపడుతున్నారంట. ఏమని? యెహోవా మీకు ఇచ్చేస్తున్నాడు. ఇది ఎవరిస్తున్నారు? యెహోవా ఇస్తున్నాడు. ఈరోజు ఒక్క మాట దేవుడు మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. మీ జీవితంలో మీరు దేని విషయమై ఉపవాసం ఉండి తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారో దేవుడు మీకు ఇస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? అది అందరికీ తెలుస్తుంది, దేవుడు ఇస్తున్నాడు, అది దేవుడే చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు కూడా అంటున్నారు, యెహోవా మీకు ఇస్తున్నాడని మాకు తెలుసు, మాకు భయం వేస్తుంది, మేము చేయగలిగింది ఏం లేదు.
చదవండి ఇంకా. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదురు యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగ ఆరిపోచేసెనో యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము విన్నదప్పుడు మా గుండెలో కరిగిపోయెను. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు దేని విషయమై పోరాడుతున్నారో దాంట్లో మీకు జయం ఉంటుంది. మీ శత్రు గుండె కరిగిపోతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. దేవుడికండి, ఈ మాట ఒక్కసారి ఇక్కడ ఆపుతున్నాను, ఈ వచనం చదువుతాం. దేవునికండి మన జీవితంలో ఆయన కార్యము చేస్తాం గొప్పే కాదు, ఆయన ఏమైనా చేస్తాడు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ గాడ్. ఏదో మనకు చేయాలంటే దేవా నాకు చెయ్యి అని మనం ఏదో ఇది చేయాలి అది చేయాలి, 40 రోజులు ఉపవాసం ఉండాలి, కింద దొరలాలి, కొట్టాలి, పట్టాలి, ఇవన్నీ కాదు. దేవుడికి ఏది చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ సింపుల్. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిజముగా తగ్గించుకుంటావా, నిజముగా సమర్పించుకుంటావా, నిజముగా నేను కావాలని నన్ను ప్రేమిస్తావా, నిజంగా నా పక్షాన ఉంటావా, నిజంగా నా సొత్తుగా ఉంటావా? ఐ యు రియలీ మైండ్? నువ్వు నిజంగా నా సొత్తు అయితే నేను ఏమైనా చేస్తానంటాడు దేవుడు. దేవుడు అంటాడు ఇశ్రాయేలుతో, నేను మీ తోడున్నాను, నేను చూపిస్తున్నా. శత్రువులకు తెలిసింది, వీరెళ్ళి వారి గురించి ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లే. వీరెళ్ళి నేను పలానా మేము ఇంత చేసాం, మేము అంత చేసాం, దీని ముందు నీ దగ్గరకు వస్తా, ముందు వీళ్ళిద్దరిని ఇలా చేసాము చెప్పారా? నాట్ రిక్వైర్డ్. వారు ముందు చేసిన వారి కన్నా వీరు ఎంతో గొప్పవారు, ఎందుకంటే వీరు ప్రొటెక్షన్ ఈజ్ వెరీ బిగ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్ యెహోషువ జీవితంలో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్. మనం చూస్తాం ఇక్కడ నుండి వారు వెళ్ళే ప్రయాణంలో ఏం చేయాలి, ఎలా చేయాలి. యెహోషువకి ఫస్ట్ బ్యాటిల్ ఇది, మొదటి పోరాటం. దేవుడు అంటాడు, నేను నీ తోడంటా, ఐ విల్ గివ్ యు ద మాస్టర్ ప్లాన్. వీరు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, అన్య రాజులు, అయ్యయ్యో మా పని అయిపోయింది, మేము అయిపోయాము. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట ప్రేరేపిస్తున్నాడు, యోర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోనా బిగిన్ టుడే. ఈరోజు మీరు నిజముగా ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ వాస్ ద పాస్ట్, బట్ వాట్ ఈస్ గోనా బి ద ఫ్యూచర్. మీరు వేశ్య అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రిప్రజెంట్ యూ యాజ్ ద ఫిజికల్ ఫార్మ్. ఆత్మీయతనంలో, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా, దేవుని గాయపరిచే రీతిగా, దేవుని స్థానాన్ని ఇంకోలిగిస్తూ, దేవుని సమయాన్ని ఇంకో ఇస్తూ జీవించారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు మీ ఐ విల్ డూ అ న్యూ బిగినింగ్. ఒక నూతన కార్యాన్ని జరిగిస్తా, ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తా, నేను నీ తోడుంటా, నేను నీకు జయం ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు తెలియజేస్తున్నాడు. ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. ఈరోజు మీరు నిజముగా నమ్మితే దేవుని అలాగే స్తుతించమని పెడుకుంటానండి, దేవుని స్తుతించమని పెడుకుంటానండి. మీ స్వరమెత్తి దేవుని స్తుతించండి. నీకు వందనములయ్యా, నా జీవితంలో నీవు ఇస్తున్న జయం బట్టి వందనములు. నీ రక్తము ద్వారా నేను నిబంధన చేయబడిన వాడిని, నీ రక్తము ద్వారా నేను కడిగి పరిశుద్ధపరచబడిన వ్యక్తిని, నీ రక్తము ద్వారా నీ సొత్తుగా మార్చబడుతున్న వ్యక్తిని. అయ్యా, మీరు ఇప్పటికే వేశ్య జీవితాన్ని జీవిస్తే దేవుని చెప్పండి, ఫర్గివ్ మీ లార్డ్, ఐఎమ్ సారీ లార్డ్. నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నీవే నా ప్రాణప్రియుడివి, నీతో పాటు నా జీవితం ఉంటుందయ్యా. ఐ విల్ లివ్ విత్ యూ లార్డ్. నీ చేతులకు సమర్పించుకుంటాను, నీ చేతులకు సమర్పించుకుంటానయ్యా. సమర్పించుకోండి, దయచేసి మీ జీవితాలు దేవుని చేతులకు సమర్పించుకోండి, మీ జీవితాలు దేవుని చేతులకు సమర్పించుకోండి. ఆయన నిబంధనలోకి, నూతన నిబంధన, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా మనం నిబంధన చేయబడిన వారిని, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా మనము నూతన పరచబడిన వారిని. యు ఆర్ అండర్ ద కవెనెంట్, యు ఆర్ ప్రొటెక్టెడ్. ఆయన రక్తం మిమ్మల్ని కప్పితే మీరు కాపుదలు ఉన్నారు, ఆయన రక్తం మిమ్మల్ని ముడితే యు ఆర్ ప్రొటెక్టెడ్. ఏ హాని మీ దగ్గర రాదు, ఏ కీడు మీ దగ్గర రాదు. మీ పక్కన 1000 మంది పడినాడు, మీ కుడి పక్కన 10,000 మంది కూలినాడు, ఏ అపాయము నీ యుద్ధకి రాదు అని దేవుడు అంటున్నాడండి. ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ. మీ జీవితంలో ఆయనకు ఆయాస కలిగించేది ఏదో ఒక్కటి ఉండో కూడా ఆయన క్షమించమని అడగండి. ఈరోజు కృపాకాలంలో, కృపా సమయంలో మనం ఉన్నాం. ఆయన రక్తము సిద్ధంగా ఉంది మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తానికి, ఆయన రక్తము సిద్ధంగా ఉంది మనల్ని నూతన పరుస్తానికి. హిస్ బ్లడ్ ఇస్ ఎనఫ్. ఆయన రక్తము చాలు. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. నీ పోలి వంటి వారు ఎవ్వరూ లేరయ్యా, నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా. నీవు గొప్ప దేవుడు అయ్యా. ఇంతవరకు మా జీవితంలో తిరిగి చూస్తే ఎన్ని ఘనమైన కార్యములు చేసావు, ఎన్ని కార్యములు మేము ధైర్యంతో చెప్పగలుగుతాము, ఇది నీవు చేసావు, దాన్ని బట్టి మాకు ఈ ధైర్యం ఉందని.
దేవా, ఈ కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవు ముట్టమని వేడుకుంటానయ్యా. వీరందరి జీవితంలో నీ మహిమని కనపరచమని వేడుకుంటామయ్యా. నీ ఆత్మ కార్యాన్ని వీరి జీవితంలో జరిగించమని వేడుకుంటామయ్యా. దేవా, మనుషులు వీరిని ఏమని పిలుస్తున్నారు కాదయ్యా, వీరి గతంలో వారి జీవితం ఏమని కాదయ్యా. దేవా, నీతో నిబంధన చేయబడితే, నీ ద్వారా వాగ్దానం చేయబడితే, దేవా, వారి జీవితాన్ని ఎన్నటికి ఆశీర్వాదకరంగా మారుస్తామయ్యా. దేవా, నువ్వు మాకు జయం ఇస్తున్నావు, నమ్ముతున్నామయ్యా. ఇట్ డజంట్ మ్యాటర్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఇట్ డజంట్ మ్యాటర్ వీ నో ఏ థింగ్స్ ఆర్ నాట్. మాకు తెలిసినా తెలియపోయినా, మాకు కుదిరినా కుదరకపోయినా, దేవా, మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు మా ద్వారంగా నీ కార్యములు జరిగిస్తున్నావని. దేవా, కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుకుంటామయ్యా. న్యూ బిగినింగ్ లార్డ్, న్యూ మైండ్ సెట్, న్యూ థింకింగ్ లార్డ్, న్యూ డైమెన్షన్ లార్డ్. అయ్యా, వారి జీవితంలో ఒక నూతన తలంపును అనుగ్రహించమని వేడుకుంటాము, నూతన మార్గంలో తెరమని వేడుకుంటాము. దేవా, నీవు వారి తండ్రిగా, వారి దేవుడిగా, వారి భర్తగా ఉండమని వేడుకుంటానయ్యా. ఎక్కడ శత్రువు ఎవరిని మొట్టనవద్దు. నీ వాకు జీవము కలిగింది, మాకు ధైర్యాన్ని ఇచ్చేదయ్యా, మాకు నిరీక్షణ ఇచ్చేదయ్యా. వీ బిలీవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ మాటను నమ్ముచున్నామయ్యా. నీ రక్తము ద్వారా అభిషేకించబడాలని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే ఇక్కడ విశ్వాసంతో నిలిచి నీ రక్తముతో అభిషేకించబడాలని ఆశపడుతున్నారు, ఇప్పుడే క్రీస్తు యేసు రక్తము, సిలువలో కార్చబడిన ఆ రక్తముతో మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. అనాయింట్ us with your blood Lord. నీ రక్త దారాలు మా మీద ప్రోక్షించమని వేడుకుంటున్నాము. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము. నీ ఆత్మ నివసించే ఆలయంగా మా ప్రతి ఒక్కరి దేహంలో చేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి అపవాది తంత్రాలను, అపవాది కార్యాలను లయపరచమని వేడుకుంటాం. నీ అగ్ని, నీ సన్నిధి, నీ తోడు, నీ సంచారం మా తోడుంచి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరి కాల్సిన క్షేమాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.